చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్తే రజిత మేనపల్ గారు. నమస్తే జయ. అంటే ఒక బాధాకరమైన ఒక విషయం మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చాము. ఏంటంటే ఆయిషా మీరా, ఈ పేరుని తెలియని వారు లేరేమో మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎంత బాధాకరమైన విషయం అంటే కరెక్ట్గా 19 సంవత్సరాల తరువాత ఏదైతే మెడిసిన్ స్టూడెంట్, తను బీఫార్మసీ చదువుతున్న అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్ళి తల్లిదండ్రులు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా న్యాయాన్ని పొందలేక, అంటే తన శరీరాన్ని ముక్కలుగా ఉన్న శరీరాన్ని ఇప్పుడు తల్లిదండ్రులకి ఇచ్చి అంత్యక్రియలకి వెళ్ళింది. తీసుకెళ్ళి ఇప్పుడు మీరు దహన సంస్కారాలు చేసుకోండి అనే కేసునే ఒక మిస్టరీగా చేసి కొట్టివేయటం జరిగింది కోర్టు. నిజంగా ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం, మాటల్లో చెప్పలేము. ముఖ్యంగా ఒక మైనార్టీకి సంబంధించిన ఒక ఆడపిల్ల, గుంటూరు జిల్లాకు చెందిన పిల్ల, మనందరికీ తెలుసు. ఇంకా మేమేం చేయలేకపోతున్నాం, ఇంతే, ఈ కేసులో ఇంతవరకే తీసుకెళ్ళగలిగాం, ఇదే న్యాయం అంటే మనం న్యాయ వ్యవస్థను మాట్లాడుకోవాలా, సమాజాన్ని మార్చుకోవాలా? ఎవడైతే హత్య చేశాడో, అత్యాచారం చేశాడో, బహుశా మనందరితో పాటు ఇక్కడే మన సమాజంలోనే తిరుగుతున్నాడేమో, వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తున్నాం, ఏం చూపిస్తున్నాం, ఎలాంటి దారి చూపిస్తున్నాం? రేపటి మన పిల్లలకి ఏం అర్థమవుతోంది? ఇది నిజంగా అంతు చిక్కని ప్రశ్నలు కదా. నాకు మీరు ఈ టాపిక్ చెప్పి మాట్లాడు అన్నప్పుడు ఫస్ట్ నా నోరు మైండ్ పెగలంది ఏంటి అంటే, ఆ పీసెస్ని ఇచ్చి తల్లిదండ్రులను మీరు 19 సంవత్సరాల తర్వాత డిగ్ చేసి, అంటే ఒక మానవత్వము అది డిగ్ చేసి తీశారు కదా, మానవత్వాన్ని, మన సమాజాన్ని, క్రూరత్వాన్ని, మన న్యాయ వ్యవస్థని లోపల సమాధి చేసి వీటిని బయటకు తీశారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ పెయిన్ఫుల్ సబ్జెక్ట్. అసలు మాట్లాడుకోవడానికి నోరు కానీ మనసు కానీ, ఆ తల్లి ఆవేదన మనం ఎవరము ఊహించలేనిది. ఎంత దౌర్భాగ్యం. కానీ ఒకటి మాత్రం ఇక్కడ చెప్పగలుగుతాను, ఎన్ని చేతగానే తనాలు ఉన్నాయి ఇక్కడ అంటే, ఫస్ట్ పోలీస్ వ్యవస్థ కప్పచెప్పినట్టు అది మా వల్ల కాదు అని ఎవరో ఒక చాతగా ఒక నార్మల్ తాపి మనిషిని, మేస్త్రిని తీసుకొచ్చి అతన్ని విక్టిమ్ చేసినప్పుడు, బట్ తల్లిదండ్రులు ఒక అభాగ్యుడికి పడొద్దు శిక్ష అని వాళ్ళు ఇతను కాదు అని క్లియర్గా చెప్పి అతన్ని బయటపడేశారు చూడండి. అది అండి తల్లిదండ్రుల గొప్పతనం. ఏంటంటే ఇది కాదు, వీడు కాదు. ఎందుకంటే అతనికి పడడం వల్ల ఎంత అసలు దొంగ తప్పించుకోవటమేమో కానీ కూడా 4 గోడల మధ్య కొన్ని సంవత్సరాల పాటు, ఒక 7 సంవత్సరాల పాటు తన జీవితాన్ని 4 గోడల మధ్య గడిపాడు. అతనికి ఇంజెక్షన్స్ ఇచ్చి కాళ్ళు చచ్చుపడిపోయేట్టు చేయటం ఒప్పించటానికి, అంటే మన కాపాడాల్సిన చట్టమే రాబందుల్లాగా ఒక మనుషులను ఇట్లా చేస్తే ఇంకా ఎవరండి రక్ష మనకి, కామన్ పీపుల్కి? ఫస్ట్. సెకండ్ పాయింట్, సిబిఐకి అంటే మోస్ట్ ట్రస్టెడ్ వింగ్ ఆఫ్ ద వరల్డ్, అంటే మన ఇండియా కానీ ఎక్కడికి కానీ సిబిఐ అనగానే చూడు ఛేదిస్తారు అనే మన ఉద్దేశంలో ఒక డైనమిక్, ఒక రోల్ మోడల్స్, ఒక హీరోస్ సిబిఐకి ఇచ్చామంటే మనం కొంచెం సుక్కూన్గా పడుకోవచ్చు అనే ఒక వ్యవస్థ కూడా ఈరోజు 19 సంవత్సరాల తర్వాత జైలు అలా దులిపేసుకుని, మా వల్ల కాదు, ఇది ఇప్పటికి లేట్ అయిపోయింది, విట్నెస్ లేవు, మేము పట్టుకోలేకపోతున్నాము అని అంటే ఎవరితో చేతులు కలిపారు, ఎవరు? అరే ఎంత పెద్దవి మీరు ఎక్కడండి? 19 ఏళ్ళ ఎప్స్టీన్ ఫైల్స్ పెద్దవి బయటపడ్డ ఒక మన దాంట్లో ఇది ఒక మనిషి, నేనేమంటున్నాను, గుప్పడు ఇలా పట్టుకోవాలి అనుకున్న విప్పాల్సిన వ్యవస్థ పట్టుకొని వాళ్లే కాపాడితే మనం ఎవరిని ఏం చెయ్యలేము. అంతే కదండి. కాపాడాల్సిన దేవుడే ఏం చెప్తాడు కదా. అందుకనే ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఏది ఏమైనా ఒకటి మాత్రం, మీరు నమ్ముతారా మేడం దేవుణ్ణి అని మీరు అంటే గనక, దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నమ్ముతాను, ఈ శిక్ష ఇక్కడ తప్పించుకున్నాడు కానీ ఆ కాలాంతకుడు ఎవడైతే చేశాడో అక్కడ తప్పించుకోడు. ఇంతకు ఇంత ఎన్ని రెట్లు అక్కడికి పోయేదాకా కూడా కాదు, ఇదే జీవితంలో ఎక్కడో అనుభవిస్తూనే ఉంటాడు, అనుభవించక తీరడు. ఇది నా మాట. ఖచ్చితంగా నేను 100% రాసిస్తాను. వాడికి తెలిస్తే, ఇప్పుడు ఎవరైతే చేశారో, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ప్రొటెక్ట్ చేశారో, ఎవరో ఒకళ్ళు ఆరోగ్యక పరంగా, నేనేం శాపం చేస్తలేను, ఇది జరుగుతుంది. ఎందుకంటే ఒక కన్నీళ్ళు, ఆడపిల్ల ఆ రోజు కన్నీళ్ళు పెట్టుంటుంది చూడు, తల్లిదండ్రి ఈ రోజు కన్నీళ్ళు పెడుతున్నారు చూడండి, అవి ఊరికే పోవండి. ఆ కన్నీళ్ళ విలువ అంతా ఇంత ఉండదు. బట్ ఏదేమైనా ఈరోజు
ఒక భారతదేశ మహిళగా అని చెప్పను, ఒక సిటిజన్గా అని కూడా చెప్తున్నాను, సిగ్గుపడాల్సిన విషయం. ఎస్ మనము ఒక చిన్న అంటే కేసుని, అంటే చిన్న అంటే ఏదో పెద్ద రాబరీ ఎక్కడి నుంచో వచ్చి ప్లాన్ వేసి చంపిన వాళ్ళు కాదు, మనలాగా తిరుగుతూ మన ఒక నార్మల్ మనిషి వాడి పైశాచిత్ దాన్ని అనుభవించడానికి వాడి జస్ట్ ఆ క్రూరత్వంతో చంపితే అది పట్టుకోలేనంత క్లిష్టమైన సమస్య, ప్రాబ్లం అయితే కాదు. అయినా కూడా ఈ సిబిఐ కూడా ఓడిపోయింది అని చెప్పుకోవడానికి తల వంచుకొని సిగ్గుపడాల్సిన వ్యవస్థ అయితే మనం ఈరోజు ఫేస్ చేస్తున్నాము. ఆ తల్లిదండ్రి బాధ మీరు నేను వందల వేల మంది ఎవరు చెప్పినా కూడా అర్థం చేసుకోలేనిది. వాళ్ళిద్దరికీ 100% కొంచెము ఓదార్పు దేవుడు ఇవ్వాలి అని మనందరం కూడా, ఎందుకంటే మీ అందరి ఎనర్జీ నన్ను హీల్ చేసిందని నమ్ముతాను కాబట్టి మనందరం కూడా మన ప్రేయర్స్లో ఆ తల్లి అయేషాకు స్పిరిట్ వచ్చి వాళ్ళ తల్లిదండ్రితో ఉండి వాళ్ళని చూసుకోవాలని, ఆమెకి న్యాయం ఖచ్చితంగా ఆ శిక్ష ఆ స్పిరిట్ వాళ్ళకి విధిస్తుందని నేను నమ్ముతూ, అట్లానే అమాయకుడైనటువంటి సత్యం బాబుకి కూడా, ఎందుకంటే అతనిది కూడా బంగారు భవిష్యత్తుని కోల్పోయి 4 గోడల మధ్య కొన్ని సంవత్సరాల పాటు గడిపాడు. ఆ తల్లిదండ్రి ఎంత బాధపడి ఎంత నరకము ఆ చుట్టాల్లో. మనము పక్కన ఏమేం జరుగుతుందో తెలియదు మనకి. అవును. అండ్ ఎవరైతే ఇది చేశారో వాడి 19 ఏళ్ళు కూడా శిక్ష అనుభవించే ఉంటాడు, భయంతో ఎప్పుడు బయటపడుతుంది అని, ఎప్పుడు ఎవరికి డబ్బులు తినిపిస్తూ ఎప్పుడు మమ్మల్ని రక్షించండి అని ఎన్నో జరుగుంటాయి. సో ఏది ఏమైనా కానీ ఈరోజు మన తప్పు లేకుండా కూడా, బట్టలతో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా, ఒక మతంతో సంబంధం లేకుండా, దేంతో సంబంధాలు లేకుండా, ప్రొఫెషన్తో సంబంధం లేకుండా ఒక ఆడదాన్ని ఇంకా ఒక వస్తువులాగా అనుభవించే ఒక దానిలాగా చూడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దానికి ఒక ముగింపు లేదు, అట్లాగే ఒక చట్టం నుంచి మనకు రక్షణ లేదు, అలాగే న్యాయ వ్యవస్థ నుంచి న్యాయం లేదు, ఎక్కడి నుంచి లేదు. ఖచ్చితంగా ఉమెన్స్ డే అని మాట్లాడుకుని చాలా విర్రవీగుతున్న మనకి మళ్ళీ మనల్ని మనం విమెన్స్ డే చేసుకుంటూ సిగ్గుపడాల్సిన వ్యవస్థ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా మనల్ని మనం రక్షించు. అమ్మాయిదైతే ఆ రోజు తప్పు లేదు, ఏమీ లేదు, ఎంతకని ఎవరైనా ఉన్న ఆడపిల్లని, అది ఎగ్జాక్ట్లీ హాస్టల్లో ఉన్న ఆడపిల్లని. కాబట్టి ఎవరిని జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులకు మగపిల్లల్ని మనుషుల్లాగా పెంచండి, మృగాల్లాగా పెంచకండి. ఒకవేళ మృగాల్లాగా మారితే గనక దేవుళ్ళలాగా దైవతుల్లాగా అమ్మాయి తల్లిదండ్రుల్లాగా శిక్షించండి, తీసుకొచ్చి జైల్లోకి అప్పచెప్పండి, వాడికి శిక్ష విధించండి. ఇది మాత్రం నేను కోరుకుంటాను. కానీ వాటిని కొంగేసి తల్లి కప్పి పుచ్చొద్దు అని మాత్రం నేను ఖచ్చితంగా వేడుకుంటాను. అలానే చట్టం న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. క్విక్ డెసిషన్ ఉండాలి, స్ట్రాంగ్ డెసిషన్ ఉండాలి. 19 ఏళ్ళ 19 ఏళ్ళు అయినా ఉపయోగం లేదు. చూడండి, అట్లీస్ట్ కొన్నన్నా మనం చూసాం, కసబ్ది ఇట్లాంటి ఎన్నా మనం చూసాము. బట్ ఇది చాలా వర్స్ట్ పెయిన్ఫుల్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు, పెయిన్ఫుల్ గివప్ అని చెప్పొచ్చు. ఈరోజు ఖచ్చితంగా సిబిఐ కానీ న్యాయ వ్యవస్థ కానీ చట్ట వ్యవస్థ మాత్రం చాలా ఓడిపోయిందని నేను కూడా తలదించుకొని ఒప్పుకోవాల్సింది. ఆ తల్లికి, అయేషా తల్లిదండ్రులకు క్షమాపణ ఈ సిటిజన్గా ఉన్నందుకు కోరుకుంటున్నాను నేను ఖచ్చితంగా.